हाय फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। శనగపిండితో ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఎలానో ఇప్పుడు చూద్దాం. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జుట్టు రాలకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ప్రయోజనం ఉండదు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే సమస్య తాత్కాలికంగా తగ్గుతుంది. అంతేకాకుండా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటిస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ చిట్కాకు వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ సహజ సిద్ధమైనవే. అంతేకాకుండా మన ఇంటిలో సులువుగా అందుబాటులో ఉండేవి. ఈ చిట్కా జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు గ్రోత్ కావడానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు ఈ చిట్కా కోసం మూడు ఇంగ్రీడియంట్స్ అవసరమవుతాయి. మొదటి ఇంగ్రీడియంట్ శనగపిండి, రెండో ఇంగ్రీడియంట్ పెరుగు, మూడో ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ. శనగపిండి సౌందర్య పోషణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. శనగపిండి జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. శనగపిండిని తలకు అప్లై చేసినప్పుడు తలలో రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ సౌందర్య పోషణలో చాలా బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలిన స్థానంలో కొత్త జుట్టు గ్రోత్ కావడానికి సహాయపడతాయి. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోసి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఒక బౌల్లో 1 స్పూన్ ఉల్లిపాయ పేస్టు, 1 స్పూన్ శనగపిండి, 2 స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయాయి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు మాడుకు రాసి 1 గంట తర్వాత సాధారణమైన నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికోసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ చిట్కాను తప్పనిసరిగా ట్రై చేయండి. మంచి ఫలితం ఉంటుంది. జుట్టు సమస్యల నుండి బయటపడతారు. మీరు ఈ విధంగా వారానికి ఒకసారి చొప్పున 2 నెలల పాటు ఈ చిట్కాను ఫాలో అయితే మంచి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. జుట్టు రాలటం ఆగిపోతుంది. అలాగే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి జుట్టు రాలే సమస్య నుండి బయటపడండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.